హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 112 పాయింట్స్ గెయిన్ అయి 72,776 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 49 పాయింట్స్ గెయిన్ అయి 22,104 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 333 పాయింట్స్ గెయిన్ అయి 47,754 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ డౌన్, కానీ మీరు గమనిస్తే ప్రీవియస్ క్లోజ్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ 240 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 440 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. బట్ బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్న కొన్ని అప్డేట్స్ తో లోస్ నుంచి నిఫ్టీ 310 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 860 పాయింట్స్ దగ్గరగా రికవర్ అయింది. ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అలా పక్కన ఉంచండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవాళ మార్నింగ్ చాలా ఎక్కువగా ఫాల్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ ఎండింగ్ కూడా స్మాల్ క్యాప్ 0.4% దగ్గరగా కనిపిస్తుంది, కానీ నెగిటివ్ గా స్టార్టింగ్ మీరు గమనించండి. ఇవాళ మార్నింగ్ ఎంతలా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ నెలకొందంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారు చేసిన కొన్ని కామెంట్స్ మార్కెట్ లో ఇన్స్టెబిలిటీకి కారణం అయితే, దాన్ని ఎదుర్కొంటూ బీజేపీ వాళ్ళు చేసిన కామెంట్స్ మార్కెట్ లో షార్ట్ కవరింగ్ కి ఒక బిగ్ రీజన్ గా అయితే మారాయి. ఈ పొలిటికల్ గేమ్ ని కొంత టైంలో మాట్లాడుకుందాం. బట్ అవన్నీ డిస్కస్ చేసే ముందు, మీరు ఇవాళ ఓట్ వేశారా? మీరు ఏ ప్రాంతం నుంచి అండ్ ఓటు వేశారా లేదా అన్నది మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీడియో చూస్తున్న టైంలో ఇంకా మీకు ఓటింగ్ అవైలబిలిటీ ఉంటే మీ చుట్టుపక్కల తప్పకుండా వెళ్ళి ఓట్ వేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు వేయని వాళ్ళు ఉన్నా తీసుకువెళ్లి ఓటుని వేయించండి. ఫస్ట్ జరుగుతున్న పొలిటికల్ డ్రామాను అర్థం చేసుకుందాం. బికాస్ మన మార్కెట్స్ అలానే కదా మూవ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అని, ఇన్ఫాక్ట్ డౌ జోన్స్ ద బెస్ట్ వీక్ ఇన్ ద ఇయర్, అంటే ఒక వీక్ లో డౌ జోన్ పర్ఫార్మ్ చేసింది, యుఎస్ మార్కెట్స్ పర్ఫార్మ్ చేసింది. ఎంటైర్ ఇయర్ లో కూడా ఎప్పుడు ఆన్ వీక్లీ బేసిస్ అంత బెస్ట్ గా పర్ఫార్మ్ చేయలేదు. అలా యుఎస్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటూ గ్లోబల్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్, మెయిన్ కన్సర్న్ అంతా ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్. కాబట్టి ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఉంటున్న గేమ్ ని అర్థం చేసుకుందాం. ఎందుకు ఇవాళ మార్నింగ్ ఓపెన్ అవగానే స్టాక్స్ ఇంతలా ఫాలో అయ్యాయి? ప్రధాన కారణం, రీసెంట్ గా చాలా డేస్ పాటు జైల్లో ఉండి కొద్ది రోజులకి ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ గారిని బయటకి విడుదల చేయడం జరిగింది. అండ్ తను వస్తూనే నా ప్రాణం పెట్టైనా సరే బీజేపీని ఎదుర్కొంటాను, బీజేపీకి ఎదురిదుతూ నేను ముందుకొస్తాను, మొత్తం దేశం అంతా నేను నా గళాన్ని వినిపిస్తానని స్ట్రాంగ్ గా కామెంట్స్ చేస్తూ కొన్ని పథకాల గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. బీజేపీలో ఒక రూల్ ఉంది, 75 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా రిటైర్డ్ అవ్వాల్సిందే. మరి ఆ రూల్, బీజేపీ వాళ్ళ రూల్ మోడీ గారికి వర్తించదా? బికాస్ మోడీ గారికి ఈ సెప్టెంబర్ 17 తర్వాత 74 సంవత్సరాలు వస్తాయి. తర్వాత ఇంకొక సంవత్సరం మాత్రమే యాజ్ పర్ బీజేపీ రూల్ తను ఏదైనా పదవిలో, బీజేపీ అండర్ లో ఉంటూ ఏదైనా ఒక పదవిలో కొనసాగాలి. మరి తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బీజేపీ ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు? ఈ ఎలక్షన్స్ లో మీరు మోడీ పేరుతోనే వెళ్తుంటే 5 సంవత్సరాలు తను ఉండరు కదా. 75 సంవత్సరాల తర్వాత మీ రూల్ ప్రకారం ఆ వ్యక్తి ఏ బాధ్యతల్ని ఉంచుకోకూడదు కదా అని ఇక నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మోడీ గారు కాదు ప్రధానమంత్రి, ఇంకొకరు మారుతారనేలా ఫస్ట్ అలజడ్ అయితే మార్కెట్ లో క్రియేట్ చేశారు. ఇదంతా మోడీ యూఫోరియాతో వెళ్తున్న ఎలక్షన్స్ కాబట్టి మోడీ కాదు అనే ఒక సెంటిమెంట్ ని తీసుకొస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఓట్ షేర్ టర్న్ అవుతుందని చేసిన స్టేట్మెంట్స్ ఈసారి మళ్ళీ బీజేపీకి మెజారిటీ వస్తుందా రాదా అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. బట్ దాని తర్వాత అమిత్ షా గారు నెక్స్ట్ మన ఇండియాని లీడ్ చేయబోతున్నది ప్రైమ్ మినిస్టర్ గా మోడీ గారే అని స్ట్రాంగ్ కామెంట్స్ అయితే చేశారు. బట్ స్టిల్ మార్కెట్ దానికి కూడా కన్విన్స్ అవ్వలేదు. ఈ 75 ఇయర్స్ రూల్ ఏమైనా పొలిటికల్ గేమ్ ని డిస్టర్బ్ చేస్తుందా అనే ఒక భయాలు మార్కెట్ లో ఉంటుండడం స్టార్టింగ్ లో మనకి సెల్ ఆఫ్ అయితే వచ్చింది. బట్ దాని తర్వాత జయశంకర్ గారు మీకు ఐడియా ఉంటారు కదా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, తను సింపుల్ గా అసలు టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు, ఈసారి 400 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని అలా కామెంట్స్ చేశారు. సరే, ఇది క్యాజువల్ గా ఏ పార్టీ వల్ల ఆ పార్టీ గెలుస్తుందనే కదా స్ట్రాంగ్ గా అనుకుంటారు. 400 సీట్లు యాక్చువల్లీ కష్టం, బట్ స్టిల్ స్ట్రాంగ్ గా వస్తాయని చేశారు. దీనికి కూడా మార్కెట్ రెస్పాండ్ అవ్వలేదు. బట్ అమిత్ షా గారు ఒక ఫైనాన్షియల్ ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. 6 जून के पहले आप बाय कर लेना, 4 जून के पहले वो शूट अप करें. कह रहा हूं कि 400 पार होने वाला है, मोदी जी की स्थिर सरकार आने वाली है, तो निश्चित रूप से बाजार ऊपर आएगा. సో తను చెప్పిన సింపుల్ స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు ఇమేజ్ లో కనిపిస్తూ ఉంటాయి. తను చెప్పింది, ప్రెసెంట్ మార్కెట్ మీరు వస్తారా రారా, స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా రాదా అని కింద పడుతుంది, మరి మార్కెట్ పరిస్థితి ఏమిటి అని యాంకర్ అడుగుతున్న క్వశ్చన్ కి మార్కెట్ ఇప్పుడే కాదు చాలా సార్లు కింద పడుతూ ఉంటుంది. సరే, స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనే భయాలతో పడుతూ ఉంటే పడనివ్వండి, బట్ జూన్ 4వ తేదీకి ముందు కొనుక్కోండి ఎవరైనా, బికాస్ అప్పుడు భారీగా మార్కెట్ పెరగబోతుంది. ఎందుకంటే రాబోతున్నది బీజేపీ గవర్నమెంట్, అది కూడా స్ట్రాంగ్ మెజారిటీతో రాబోతుంది. కాబట్టి యాజ్ పర్ హిస్టరీ స్ట్రాంగ్ మెజారిటీ వచ్చిన ప్రతిసారి స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. సో ఎవరైనా కావాలన్నా జూన్ 4వ తేదీకి ముందు కొనుక్కోండి మార్కెట్ లో అనేసరికి ఎవరెవరైతే సెల్లింగ్ చేస్తూ ఉంటారో కేజ్రీవాల్ గారి కామెంట్స్ ని, ఆర్ స్టెబిలిటీ ఉంటుందా లేదా గవర్నమెంట్ లో, మెజారిటీ వస్తుందా రాదా అని క్వశ్చన్ మార్క్స్ ఎవరెవరైతే సెల్లింగ్ చేస్తుంటారో ఒక్కసారిగా బీజేపీలో వన్ ఆఫ్ ద టాప్ లీడర్
లీడర్ మేమే రాబోతున్నాం, షార్ట్ కవరింగ్ ఉంటది, బాగా పెరుగుతది, జూన్ 4 ముందు కొనుక్కోండి అనేసరికి ఖచ్చితంగా షార్ట్ చేసిన బేర్స్ భయపడ్డారు. ఇది ఎలా అంటే ఇవాళ బుల్స్ డబ్బులు సంపాదించుండ్రు, స్టార్టింగ్ ఫాల్ లో అమ్మో ఎంత పడిపోతుందని ఎగ్జిట్ అయింటారు. బేర్స్ సెకండ్ హాఫ్ లో బ్రూటల్ గా వాళ్ళ రిలేటెడ్ గా స్టాప్ లాస్ ని హిట్ చేస్తుంటుంది. మార్కెట్ ఎక్కడ పెట్టినా స్టాప్ లాస్ హిట్ చేస్తుంటుంది. ఇవాళ ఎయిదర్ మార్కెట్ నాకు సంబంధం లేదనుకున్న వాళ్ళైనా డబ్బులు సంపాదించుండాలి, లేదంటే కొంత దూరంగా రేంజ్ బౌండ్ యాక్టివిటీని వితౌట్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళైనా డబ్బుల్ని సంపాదించుండాలి. అవుట్ అండ్ అవుట్ బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది, ఖచ్చితంగా స్ట్రాంగ్ మెజారిటీతో వస్తుంది. జూన్ 4వ తేదీకి ముందు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, కొత్త రికార్డ్ హైస్ ని టచ్ చేస్తుంది. ఈ మాట కూడా ఇంపార్టెంట్, రికార్డ్ హైస్ ని టచ్ చేస్తుంది అంటాం. అది ఎలాగో జరిగిపోతుందని స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా వాళ్ళంత కాన్ఫిడెంట్ గా. సరే ముందే కొనుక్కుందాం, ఆర్ సెల్ చేసిన వాళ్ళు ఎందుకులే మనకి రిస్క్ అనుకొని షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నం, ఫ్రెష్ లాంగ్స్ కూడా యాడ్ అయ్యే ప్రయత్నం ఇవాల్టి మార్కెట్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఓకే, ఈ ఎలక్షన్ రిలేటెడ్ గా ఉంటున్నది మాట్లాడేసుకున్నాం, దాన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. బట్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారా? బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ నిఫ్టీని ఫాలో అవుతున్నప్పుడు మనకేం పెద్దగా సపోర్ట్స్ రెసిస్టెన్స్ అవి ఏం వర్క్ అవ్వలేదు, కానీ ర్యాలీ అవుతున్నప్పుడు మాత్రం మీరు గమనిస్తే స్ట్రాంగ్ ర్యాలీ అగైన్ పుల్ బ్యాక్ టువర్డ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్, అగైన్ స్ట్రాంగ్ ర్యాలీ అగైన్ పుల్ బ్యాక్ టువర్డ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్, అండ్ అక్కడే స్టెబిలైజ్ అవుతూ మార్కెట్ 22,080 అబౌవ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబౌవ్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేయండి, పడుతున్నప్పుడు మనకేం కనిపించలేదు, బట్ పెరుగుతున్నప్పుడు ర్యాలీ పుల్ బ్యాక్ టువర్డ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ర్యాలీ కన్సల్టేషన్ బిట్వీన్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్, అంటే ఒక స్ట్రక్చర్ మెయింటైన్ అయింది అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు మాత్రం. సో దీన్ని బట్టి మార్కెట్ పడుతున్నప్పుడు కాదు, కానీ అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఇవాళ స్టెబిలిటీ లేదు, కానీ పెరుగుతున్నప్పుడు మాత్రం స్టెబిలిటీ ఉంది మార్కెట్ లో. అండ్ పర్సనలీ ఇవాళ ఫాలో అవుతున్నప్పుడు అయితే మనం 21,700 to 22,300 ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని రేంజ్ బౌండ్ గా చూస్తున్నానని చెప్పాను కదా. ఇదేంటిది స్టార్టింగ్ లోనే ఇంతలా ఫాలో అవుతుంది? అరవింద్ కేజ్రీవాల్ గా చేసిన కామెంట్స్ తో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండరనే భయాలు మార్కెట్ లో నెలకొంటే ఓటింగ్ షేర్ డిస్టర్బ్ అవుతుందని, మార్కెట్ లో ఫియర్ కూడా పెరుగుతుంది కదా అనే ఒక అన్సర్టనిటీ ఆర్ కన్సర్న్ కూడా నాకు రైజ్ అయింది. ఫర్దర్ గా ఇవాళ మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఎక్కడ ఈ 700 ని కూడా బ్రేక్ చేస్తుందా, అంత ఫ్యూరియస్ సెల్లింగ్ ఇవాళ మార్కెట్ లో ఉంటుందనే క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి 3 phases ఆఫ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఆ మొత్తంలో లోక్సభ సీట్లు 283 దగ్గరగా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి, అంటే వాటికి ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 4 లో 96 సీట్స్ దగ్గరగా లోక్సభ రిలేటెడ్ గా ఎలక్షన్ జరగబోతుంది. ఈ ఫేజ్ 4 కంప్లీట్ అయిపోతే టోటలీ లోక్సభ రిలేటెడ్ గా ఉన్న మొత్తం సీట్లలో 72% దగ్గరగా సీట్లకి ఎలక్షన్ జరిగిపోతున్నట్టు. సో తర్వాత ఏ స్టేట్మెంట్స్ వచ్చినా నథింగ్ అవ్వచ్చేమో, బికాస్ ఓన్లీ 28% సీట్సే ఉంటాయి. ఎస్, అది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్, బట్ అదంతా ఇంపాక్టింగ్ ఫ్యాక్టర్ కాదు. బట్ ఇప్పుడు ఫేజ్ 4 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గా చేసిన కామెంట్స్ ఎలక్షన్ సెంటిమెంట్ ని డిస్టర్బ్ చేస్తుందనేలా కన్సర్న్స్ అయితే రేకెత్తించాయి. బట్ అగైన్ బీజేపీ వాళ్ళు చాలా యాక్టివ్ గా దాన్ని తిప్పికొడుతూ లేదు మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారని. మార్కెట్ పడుతుంది, మరి ఏంటి, మరి స్టేబుల్ గవర్నమెంట్ రాదని మార్కెట్ అనుకుంటుందా అని అడుగుతున్న క్వశ్చన్స్ కి పడితే పడనివ్వండి. జూన్ 4వ తేదీ తర్వాత మళ్ళీ మార్కెట్ రికార్డ్ హైస్ కి వెళ్తుంది. కాన్ఫిడెంట్ గా మార్కెట్ ఆల్ టైమ్ హై కి వెళ్తుంది అని చెప్పడం, ఎవరెవరైతే బేర్స్ ఉంటారో, ఎవరెవరైతే షార్ట్ పొజిషన్స్, ఎవరెవరైతే నెగిటివ్ గా థింక్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఒక భయాన్ని పుట్టించే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ చేసిందని అనుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, నేను మీకు చాలా డేస్ బ్యాక్ కూడా చెప్పాను, ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్స్ కి 15 days బిఫోర్, 15 days తర్వాత, ఈ 30 days పాటు మార్కెట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నాను దాని గురించి అంటే, ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ హియర్ 15 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి, అంటే ఇది అయిపోయింది. దీన్ని తీసేస్తే ఇంకొక 15 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ఎలక్షన్ రాబోతుంది. ఈ సాటర్డే కూడా మార్కెట్ ఉంది. ఐ హోప్ మీకు అది తెలుసు కదా. ఇదిగోండి, ఈ 5 days బ్యాక్ చేసిన వీడియోలో నేను క్లియర్ గా చెప్పుంటాను, శనివారం కూడా మార్కెట్ లో ఓపెన్ అని. ఈ 1263 వీడియోలో ఒకసారి గమనించండి. సో ఈ సాటర్డే ని కూడా కలుపుకుంటే 16 days ఉంటున్నట్టు, బట్ అది నాన్ వర్కింగ్ డే కాబట్టి యూజువల్ గా 15 ట్రేడింగ్ సెషన్స్ ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఉండబోతాయి. నేనైతే మీకు వీడియోలో నాకున్న వ్యూ ని షేర్ చేస్తుంటాను, బట్ బిగినర్స్ కి చెప్తున్నాను, రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. నేనేం చెప్తున్నా, ఇంకొకరు ఏం చెప్తున్నా, ఈ 15 నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత 15 days కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. వోలటాలిటీ ఎలా ఉంటుందంటే, ఆప్షన్ సెల్లర్స్ ని ట్రాప్ చేసే సందర్భాలే చాలా ఎక్కువగా ఉంటాయి. మోస్ట్లీ ఆప్షన్ బయ్యర్స్ కి, అది కూడా ప్రాపర్ లాజిక్ ఫాలో అయిన వాళ్ళకి, ఎటు పడితే అటు బై చేసిన వాళ్ళకి కాదు. బికాస్ ఇవాళే తీసుకోండి, బాగా పడిపోయినప్పుడు పుట్లు బై చేసిన వాళ్ళు లాభపడి ఉంటారా, లేకపోతే ఓపెనింగ్ కొంచెం పడగానే కాల్స్ బై చేసిన వాళ్ళు లాభపడి ఉంటారా? ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఈ మొమెంటం ఏదైతే ఉందో అది సెల్లర్స్ కి అంత బిగ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయదు. కాబట్టి 15 days బిఫోర్, 15 days ఆఫ్టర్ కొంత కాషియస్ గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే పర్సనలీ నా వ్యూ ప్రకారం, ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ పైకి వచ్చిన 22,250 అన్లెస్ మార్కెట్ సూపర్ కాన్ఫిడెంట్ అయితే తప్పించి, మోడీ ప్రభుత్వమే ఖచ్చితంగా స్ట్రాంగ్ మెజారిటీతో వస్తుందని సూపర్ కాన్ఫిడెంట్ అయితే తప్పించి ఈ జోన్ బ్రేక్ అయి మార్కెట్ అబోవ్ వెళ్తుందని అయితే అనుకోవట్లేదు. కాబట్టి
మనం ఫర్ ద సేఫ్టీ 22,300 మార్క్ ని చూసాం. ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ అబోవ్ వచ్చి ఈ జోన్స్ దగ్గరకు వచ్చిన కొంత కన్సాలిడేట్ అవుతున్నా మనకి చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 22,300 అప్ సైడ్, 21,700 డౌన్ సైడ్ ఈ 600 పాయింట్ ని రేంజ్ బౌండ్ గా నేను గమనిస్తున్నాను అని చెప్పాను. బట్ బిగినర్స్ కి మళ్ళీ చెప్తున్నాను, ఈ 15 డేస్ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత 15 డేస్ పక్కన ఉండండి. ట్రస్ట్ మీ, ఆప్షన్ సెల్లర్స్ కి అది గుడ్ టైం అయితే కాదు. నెక్స్ట్ యూఎస్ మార్కెట్స్ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న టాప్ గెయినర్స్ ఆర్ ఈవెన్ ఓవరాల్ సెక్టార్స్ పరంగా మీరు అబ్జర్వ్ చేస్తే వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసింది ఆటో స్టాక్స్, పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్. ఆటో స్టాక్స్ పరంగా మెయిన్ కన్సర్న్ తీసుకొచ్చిందల్లా టాటా మోటార్స్ వాళ్ళు. మనం ప్రీవియస్ గా టాటా మోటార్స్ రిజల్ట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా రిజల్ట్స్ బాగున్నాయి, బట్ వాళ్ళ అవుట్లుక్ FY25 దట్ టు ఫస్ట్ హాఫ్ డిమాండ్ వీక్ గా ఉంటుందని చేసిన కామెంట్స్ తో టాటా మోటార్స్ లోను అండ్ ఎంటైర్ ఆటో స్పేస్ లోను మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా చూసాను ఇవాళ మార్కెట్ లో అంటే గత 8 రోజుల నుంచి వరుసగా ఫాలో అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఈవెన్ ఫ్రైడే కూడా ఓవరాల్ మార్కెట్ లో కొంత రికవరీ ఉంటున్నా బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవ్వలేదు, నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఐ థింక్ 60 పాయింట్స్ దగ్గరగా. ప్రైవేట్ బ్యాంక్స్ దట్టు HDFC బ్యాంక్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గానే మూవ్ అయింది కదా. అది ఇన్ని రోజుల పాటు కొంత కన్సర్న్ లా ఉండేది, బట్ ఇవాళ కొంత మార్కెట్ స్ట్రాంగ్ గా అనిపించాయి. ఫ్రెండ్స్, నేను మార్కెట్ పెరిగితే ఇంకా పెరుగుతుందని, పడిపోతే పడిపోతుందని ఈ వ్యూ నేను మెయింటైన్ చెయ్యను. ఒక లెవెల్స్, ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ సైడ్ కి వెళ్ళందే బేరిష్ కాదు, ఒక లెవెల్ అబౌవ్ అప్ సైడ్ కి రాందే బులిష్ కాదు. ఆ రెండు స్ట్రాంగ్ లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఉందంటే నేను రేంజ్ బౌండ్ గా చూస్తాను. అలా నేను చూస్తున్నది 22,250 అబౌవ్, కాబట్టి ఫర్ ద సేఫ్టీ 22,300 ని మనం తీసుకున్నాం. అలాగే డౌన్ సైడ్ చూస్తున్నది 21,777 యాక్చువల్లీ ఏప్రిల్ 19th లో. రిస్క్ ఎందుకని 21,700 ని తీసుకున్నాం. ఈ 600 పాయింట్ రేంజ్ అని తీసుకున్నాం. ఇన్ బిట్వీన్ ఉంటున్నప్పుడు మాత్రం మార్కెట్ పెరగగానే బులిష్ గాను, పడగానే బేరిష్ గాను టర్న్ అవ్వద్దు. అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వస్తూ మళ్ళీ అప్ సైడ్ వెళ్తూ అటు ఇటు తిప్పుతూ ఉండొచ్చు మార్కెట్ మనల్ని. ఒకవేళ డైరెక్షనల్ గా చూడాలనుకుంటే మాత్రం బై ఆర్ సెల్ రిలేటెడ్ ఎవరు థింక్ చేయాలనుకుంటున్నా డౌన్ సైడ్ 21,700 బ్రేక్ అయి క్లోజ్ అవ్వాలి, అప్ సైడ్ 22,300 బ్రేక్ అయి అబౌవ్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కన్ఫర్మేషన్. ఎల్స్ ఇది ఒక రేంజ్ బౌండ్ ఏరియాగా చాలా డేస్ పాటు మార్కెట్ ఈ జోన్ లో కన్సాలిడేట్ అవడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ FIS అండ్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ మార్కెట్స్ స్టేబుల్ గానే ఉన్నాయి, ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా ఉన్నాయి. US బాండ్ yields 4.5% అండ్ డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 105 దగ్గరగా ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కొన్ని అన్సర్టనిటీస్ గ్లోబల్ గా వినిపిస్తున్నా అవి పెద్దగా క్రూడ్ ఆయిల్ ని చేంజ్ చేయలేదు. బట్ మీ అందరికీ తెలుసు, రీసెంట్ డేస్ లో కూడా కాన్స్టెంట్ గా చెప్పాను, May 15th ఐ మీన్ వెనస్డే US CPI ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. ఆ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డేటా వస్తుంది కాబట్టి అది థర్స్డే మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. డేటా ముందుగానే చెప్తున్నాను, 0.3% మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కోర్ CPI ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతుందని మార్కెట్ అనుకుంటుంది. దీనికి మించి ఒకవేళ CPI ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతుంటే బిగ్ నెగిటివ్, దానికి లోపు ఆర్ ఇంకా 0.2, 0.25 అలా కానీ ఒకవేళ CPI ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతూ ఉంటే పాజిటివ్, ఇంకా దానికంటే బిలో కానీ డేటా వస్తే అది సూపర్ పాజిటివ్. అండ్ గెట్ రెడీ, ఇక్కడ నుంచి మన ఎలక్షన్స్ అయిపోతాయా, దాని తర్వాత నుంచి మీరు రెగ్యులర్ గా గ్లోబల్ గా ఉంటున్న దేశాల మధ్యలో పొలిటికల్ వార్ అయితే చూడబోతున్నారు. ఆల్రెడీ రిపబ్లికన్స్ కానీ డెమోక్రాట్స్ కానీ US లో ఉంటున్న పొలిటికల్ పార్టీస్ వీళ్ళిద్దరూ కూడా చైనాని ఆయుధంగా చేసుకొని అక్కడ ఓట్లు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చైనా రిలేటెడ్ గా టారిఫ్లని, ట్యాక్స్ని పెంచేస్తామని, పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా 100% ట్యాక్స్ ని పెంచేస్తామనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రేడ్ వార్స్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మధ్యలో మనం ఎక్కువ వినడానికి అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో డిస్టర్బెన్స్ ఉండడానికి నెక్స్ట్ 6 months లో రాబోతున్న US ఎలక్షన్స్ దాంట్లో గెలవాలంటే ఎలాగో వీళ్ళు చేయడాన్ని బ్లేమ్ చేయాలి కాబట్టి చైనా రిలేటెడ్ గా US రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ పడ్డాయనే స్టేట్మెంట్స్ ఆఫ్టర్ 2-3 months మనం ప్రామినెంట్ గా వింటూ వస్తాం. అండ్ కమింగ్ టు FIS, వాళ్ళు ఎక్కడ ఆగట్లేదండి. మొన్న May 10వ తేదీ లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు 2,117 crore అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికే 25,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ ఓవరాల్ వాళ్ళ నెట్ షార్ట్ యాక్టివిటీ 66% దగ్గరగా ఉంది. విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్ ఆల్మోస్ట్ 1,60,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ గా ఉన్నారు. లాస్ట్ వీడియోలోనే చెప్పాను, మన నిఫ్టీ లాట్ సైజ్ 50 నుంచి 25 కి చేంజ్ అయింది కాబట్టి గతంలో మనం 80,000 నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ చూస్తే ఎంత వాల్యూ ఇచ్చే వాళ్ళమో ఇప్పుడు 1,60,000 కాంట్రాక్ట్స్ కి అంతే వాల్యూ ఇవ్వాలి. ఇన్ సింపుల్ టర్మ్స్ 2 lakh కాంట్రాక్ట్స్ అని నేను ఎప్పుడైతే చెప్తుంటానో ఆల్మోస్ట్ 1,90,000, 2,00,000, 2,10,000, 2,20,000 ఇలా ఎప్పుడైతే నేను నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ అని చెప్తూ ఉంటానో దెన్ ఫర్దర్ గా షార్ట్ చేసే వాళ్ళు కొంత అలర్ట్ అవ్వాలి. బికాస్ అక్కడి నుంచి ఏమాత్రం చిన్న పాజిటివ్ టు న్యూట్రల్ అప్డేట్స్ వస్తున్నా నెగిటివ్ గా ఫర్దర్ గా కంటిన్యూ అవ్వకుండా ప్రొలాంగ్ అవ్వని నో నెగిటివ్ అప్డేట్స్ తో న్యూట్రల్ టు మార్కెట్ పాజిటివ్ గా స్మాల్ పాజిటివ్ అప్డేట్స్ ఏ వస్తున్నా సరే మార్కెట్ లో గుడ్ షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే 1,60,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి నెట్ షార్ట్స్. దాన్ని మనం 80,000 ప్రీవియస్ గా చూస్తున్నప్పుడు 80,000 కాంట్రాక్ట్స్ గానీ కన్సిడరేషన్ లో తీసుకోవాలి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ 21,300 అప్ సైడ్ వెళ్ళినంత వరకు 21,700 డౌన్ సైడ్ వెళ్ళినంత వరకు ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు.
సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అప్ సైడ్, 400 పాయింట్స్ డౌన్ సైడ్ మనకి స్పేస్ ఉంటున్నట్టు. కానీ ఇవాళ మార్నింగ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డౌన్ సైడ్ కి జస్ట్ 100 పాయింట్స్, టాప్ సైడ్ కి 500 పాయింట్స్ స్పేస్ ఉంది. సో పుట్ ప్రీమియమ్స్ బాగా పెరిగి కాల్స్ బాగా పడిపోయి ఉంటాయి, మళ్ళీ పైకి పెరిగేసరికి కాల్స్ పెరిగి పుట్స్ పడి ఉంటాయి. ఇలా ఈ జోన్ లోనే మార్కెట్ ఉంటూ వస్తే డికే ఎక్కువ మార్కెట్ లో కనిపించడానికి ప్రాబబిలిటీ ఉంటుందని నేను పర్సనల్ గా కమింగ్ డేస్ లో మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటుందని, రేంజ్ బౌండ్ అంటే 100-200 పాయింట్స్ లో కాదు, ఈ 600 పాయింట్స్ లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఇంతలా ఫాలో అవుతుండేసరికి ఖచ్చితంగా కన్సర్న్స్ ఉంటాయి పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్న వాళ్ళకి. ఫ్రెండ్స్, రిజల్ట్స్ ని లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం అండ్ ఎక్కడ నెగిటివ్ ఉందనేది కూడా లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. రిజల్ట్స్ బాగున్నాయి, ఈసారి క్వార్టర్ నెంబర్స్ బాగున్నాయి, వాళ్ళ కామెంటరీ వీక్ గా ఉంది, FY25 అంతటికి వీక్ గా ఉంది. ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 6 months పరంగా డిమాండ్ పరంగా కూడా వాళ్ళు వీక్ కామెంట్స్ చేస్తుండేసరికి ఎలాగో నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గానే ఉంటాయని మార్కెట్ ప్రిపేర్ అవుతూ చేస్తున్న కామెంటరీకి స్టాక్ ఇవాళ 8% దగ్గరగా ఫాల్ అయింది. అది ఓకే, మరి స్టాక్ ని ఇక్కడి నుంచి మనం ఎలా చూడాలి, టెక్నికల్ గా మనకు ఎలా కనిపిస్తుంది? దానికి ముందు బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని నెంబర్స్ వచ్చాక వాళ్ళు అప్గ్రేడ్ చేయడం, డౌన్ గ్రేడ్ చేయడం, టార్గెట్స్ ని రివైజ్ చేయడం ఇవి చేస్తుంటారు కదా. ఒకసారి మీరు జెఫ్రీస్, జేపీ మోర్గన్, CLSA, మోర్గన్ స్టాన్లే, గోల్డ్మెన్ సాక్స్ అండ్ నోమురా వాళ్ళు ప్రీవియస్ గా టాటా మోటార్స్ కి ఎంత టార్గెట్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత టార్గెట్ ఇచ్చారు అనేది గమనించండి. ఒకరిద్దరు కొంత టార్గెట్ ని తగ్గించారు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్స్ ని అలానే కానీ ఆరు పాజిటివ్ గా కానీ రివైజ్ చేయడం జరిగింది. నేను మీకు ఒక లాజిక్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ నెగిటివ్ గా ఉంటాయి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో. ఇన్ఫాక్ట్ FY25 అంతా కూడా నెక్స్ట్ 4 quarters అంతా కూడా వీక్ గా ఉంటాయనే చెప్పారు. మార్కెట్ దానికి ఇప్పుడు ప్రిపేర్ అయింది. నెక్స్ట్ అవుట్కమ్ మనకి ఏమవ్వచ్చు టాటా మోటార్స్ పరంగా? ఇద్దరు వీక్ నెంబర్స్ అయినా రావాలి, న్యూట్రల్ నెంబర్స్ అయినా రావాలి, స్ట్రాంగ్ నెంబర్స్ అయినా రావాలి. వీక్ నెంబర్స్ వచ్చాయనుకోండి, ఎలాగో మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉంది, దాంట్లో సర్ప్రైజ్ ఏమైనా ఉందా? లేదు. న్యూట్రల్ నెంబర్స్ వచ్చినా పాజిటివే కదా, వాళ్ళు వీక్ గా ఉంటాయన్నారు, కానీ న్యూట్రల్ వచ్చినా పాజిటివే. పాజిటివ్ కానీ వస్తే అది ఒక స్ట్రాంగ్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదైతే ఫాలో అయిందో అది నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ గురించి కూడా మార్కెట్ వెయిట్ చేయదు. మీకు మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఆటో సేల్స్ డేటా వస్తుంటదా, JLR సేల్స్ డేటా వస్తుంటదా, వీళ్ళ జాగ్వార్ అలాగే ల్యాండ్ రోవర్ సేల్స్ డేటా వస్తుంటదా? అది కానీ టైం టు టైం ఇంప్రూవ్ అవుతుందని అప్డేట్స్ వస్తున్నా నెక్స్ట్ కమింగ్ మంత్స్ స్టార్టింగ్ డేస్ లోనే, అంటే ఇప్పుడు మే స్టార్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ జూన్ వస్తుంది, జూలై వస్తుంది, ఆ మంత్ స్టార్టింగ్ వస్తున్న ఆటో సేల్స్ డేటా బెటర్ గా ఉందని మార్కెట్ కనిపిస్తున్న ఈ ఫాల్ మొత్తం కూడా రికవర్ అయి ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది పాజిటివ్ సినారియో. లేదు, వీళ్ళు చెప్పినట్లే నెగిటివ్ గా వెళ్తూ నిజంగానే నెగిటివ్ డేటా వస్తుంటే ఫర్దర్ గా కరెక్ట్ అవుతుందేమో, బట్ ఆల్రెడీ దీనికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన కామెంటరీకి, ఆ మేనేజ్మెంట్ గైడెన్స్ కే నెగిటివ్ గా రియాక్ట్ అయింది కాబట్టి ఫర్దర్ ఫాల్ టువర్డ్స్ 900, ఇన్ ద వర్స్ట్ కేస్ 800 వరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలా, బట్ ఇన్ ద వర్స్ట్ కేస్ 800 వరకు కూడా స్కోప్ ఉండొచ్చు. పర్సనలీ నేను టాటా మోటార్స్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది డిలీట్ చేసేస్తున్నాను. టువర్డ్స్ 900 టాటా మోటార్ కరెక్ట్ అవుతున్నప్పుడు అదొక గుడ్ ఎంట్రీ లెవెల్. లేదు, మార్కెట్ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుంది, ఇంకా టాటా మోటార్స్ ఫాలో అవుతుంది, నేను వెయిట్ చేస్తానంటే ద నెక్స్ట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ అయితే మాత్రం 800. పర్సనలీ నాకు టాటా మోటార్స్ రిలేటెడ్ గా నెంబర్స్ లో అంత వీక్నెస్ ఏం కనిపించలేదు, అది ఒక కామెంటరీ రిలేటెడ్ గా వస్తున్న అప్డేటే కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఆటో సేల్స్ లో అది ఏ మాత్రం టర్న్ అవుట్ అవుతుంది, మేనేజ్మెంట్ అనుకున్న దానికంటే బెటర్ సేల్స్ ఉన్నాయని ఏ మాత్రం కాన్ఫిడెన్స్ త్రూ సేల్స్ మనకు కనిపిస్తున్న రికవరీని బిఫోర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో హోల్డ్ చేస్తున్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు ప్రస్తుతానికి. లెట్స్ సీ కమింగ్ సేల్స్ ఎలా ఉంటాయని, అవి ఏ మాత్రం బెటర్ గా ఉంటున్నా బిఫోర్ రిజల్ట్స్ రికవరీ ఉంటుంది. ఎల్స్ వర్స్ట్ కేస్ ఇంకొక 10% వరకు డౌన్ సైడ్ టాటా మోటార్స్ పరంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ABB ఇండియా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. దానికి రీజన్ మీకు తెలుసు, లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత నెంబర్స్ ABB ఇండియా వాళ్ళు పోస్ట్ చేశారు. రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ, ఆర్డర్ బుక్, గైడెన్స్, అవుట్ అండ్ అవుట్ ఎవ్రీ సెగ్మెంట్ లోను స్ట్రాంగ్ గా వాళ్ళు గ్రోత్ ని డెలివర్ చేశారని ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఇంపాక్ట్ సీమెన్స్ మీద కూడా పడింది. వీళ్ళు కూడా ఇలానే స్ట్రాంగ్ గా గ్రో అవుతారని, ఆ నెంబర్స్ నలా మార్కెట్ కి రిఫ్లెక్ట్ చేస్తారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ సీమెన్స్ కూడా ఆఫ్టర్ ABB నెంబర్స్ ఇదే సెగ్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ వీళ్ళకి రిలేటివ్ గానే ఉంటాయి కాబట్టి సీమెన్స్ స్టాక్ లో కూడా ఇవాళ మనం ర్యాలీని చూసాం బికాస్ ఆఫ్ ABB స్ట్రాంగ్ నెంబర్స్. నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ కి సంబంధించిన వెరేనియం క్లౌడ్ ఇవాళ 10% ఫాల్ అయింది కదా. దీనికి ప్రధాన కారణం మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత సెబీ వాళ్ళు ఒక ఇంటర్మ్ ఆర్డర్ అయితే పబ్లిష్ చేశారు. వెరేనియం క్లౌడ్ దాని రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళపై స్టాక్ మార్కెట్స్ నుంచి బ్యాన్ విధిస్తూ ఇంటర్మ్ ఆర్డర్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది, సెబీ వాళ్ళు చెప్తున్నది, IPO లో ఏ పేరు చెప్పైతే డబ్బుల్ని రైజ్
రేస్ చేశారో ఆ డబ్బులు చెప్పిన దానికి యూస్ చేయలేదని, దానికి బదులుగా ఆ డబ్బుల్ని వీళ్ళ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవడానికి ఫాల్స్ గుడ్ ఫైనాన్షియల్ హెల్త్ ని మీన్స్ నెంబర్స్ ని మ్యానిపులేట్ చేయడం అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయని ఎలా పబ్లిక్ లో స్ట్రాంగ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ఖర్చు పెట్టారని ఇక్కడ గమనించండి. అలా వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకుంటూ స్లోగా ప్రమోటర్స్ మాత్రం వాళ్ళ వాటాని ఎగ్జిట్ అవుతూ దాన్ని స్లోగా పబ్లిక్ కి అంటగడుతూ వచ్చారని చూడండి. ఒకప్పుడు 63% ఉండేది ప్రమోటర్స్ వాటా, ఇప్పుడు 36% కి చేరింది. బట్ పబ్లిక్ ది ఒకప్పుడు 36 ఉంటే ఇప్పుడు 63 కి చేరింది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయింది. సింపుల్ టర్మ్స్ ఐపీఓ డబ్బుల్ని కంపెనీ గ్రోత్ కోసం వాడకుండా కంపెనీలో లేని గ్రోత్ చూపించడానికి నెంబర్స్ ని మ్యానిపులేట్ చేస్తూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మ్యానిపులేట్ చేస్తూ పబ్లిక్ లో ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ మొత్తం బాగుంది మన కంపెనీ రిలేటెడ్ గానీ పబ్లిక్ ఇన్వెస్టర్స్ ని ట్రాప్ చేస్తూ ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతూ ఒకప్పుడు 1000 పబ్లిక్ షేర్ హోల్డర్స్ గా ఉండేది కాస్త ఇక్కడ స్క్రీన్ మీద గమనించండి మల్టిపుల్ ప్రమోషన్స్ ద్వారా అండ్ వేరియస్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా 1000 ఉన్న షేర్ హోల్డర్స్ ని 10,000 షేర్ హోల్డర్స్ గా ఓన్లీ త్రూ ఆ డబ్బుల్ని మార్కెటింగ్ చేయడం ద్వారానే ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి ప్రమోటర్స్ ట్రాప్ చేశారని, కాబట్టి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఈ వెరేనియం క్లౌడ్ అండ్ వాళ్ళ ప్రమోటర్స్ ని మార్కెట్స్ నుంచి క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు, బికాస్ ఇలా చేయడం ద్వారా ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ వాటాను కూడా వాళ్ళు అమ్మలేరు చేస్తున్నట్లు సెబీ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. వచ్చిన ఐపీఓ ఫండ్స్ ని మిస్యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇలాంటి పనుల వల్ల ఏమైపోతుందంటే ఒక రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం స్ట్రాంగ్ గా అదంతా నిజమే అనుకుని అనాలిసిస్ చేస్తుంటాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, డెట్ ని ఎలా తగ్గించుకుంటున్నారు, ఆర్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటున్నాయి, వీటన్నిటిని వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ని మనం చూస్తూ ఉంటాం. యూజువల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ మ్యానిపులేట్ అవుతుంటుంది. క్యాష్ ఫ్లోస్ మోస్ట్లీ ఆడిటర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింటారు కాబట్టి లెస్ ఇంపాక్టెడ్ రీజియన్ గా కనిపిస్తుంది. బట్ తలుచుకుంటే ఎంతటి మ్యానిపులేషన్ కైనా కంపెనీ వెళ్ళగలదు కాబట్టి వీటి రిలేటెడ్ గా ఇంకొంచెం ప్రాసెస్ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడ ఈ మ్యానిపులేషన్స్ కి దారి లేకుండా సెబీ వాళ్ళు ఏదైనా ఇన్నోవేటివ్ గా ఒక స్టెప్ తీసుకొస్తే బెటర్ అనిపిస్తుంది. లేదంటే చిన్న చిన్న కంపెనీస్ పబ్లిష్ చేస్తున్న ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ని అంత కాన్ఫిడెంట్ గా చూడడానికి ఇప్పుడు బెటర్ గా ఉందని చెప్పాలన్నా సరే మనకి చాలా చోట్ల అనుమానాలు అయితే రేకెత్తుతూ ఉంటాయి. మీరు కూడా జస్ట్ బికాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఒకేసారి పెరిగిపోతున్నట్లు మీకు ఎక్కడైనా అనిపిస్తున్నా 1-2 సార్లు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ని కూడా వాళ్ళ ప్రమోటర్స్ ని వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిజంగా అంత బిజినెస్ గ్రో అవుతుంటే ఇన్ రీసెంట్ టైమ్స్ ప్రమోటర్స్ వాటాని పెంచుకోకపోయినా పర్లేదు, తగ్గించుకున్న 1-2% తగ్గించుకున్నా పర్లేదు, ఇలా 40% 50% తగ్గించుకుంటున్నట్లు కానీ కనిపించిందంటే మాత్రం కొంచెం వాటికి దూరంగా ఉండడం బెటర్ అనేది పర్సనలీ నా ఒపీనియన్. నెక్స్ట్ ఇవాళ ఇండిజీన్ ఐపీఓ లిస్ట్ అయింది. లిస్టింగ్ చాలా స్ట్రాంగ్ గా అయింది. 655 దగ్గరగా ఆల్మోస్ట్ 45% ప్రీమియం తో, బట్ క్లోజింగ్ కి కొంత డౌన్ అవుతూ 26% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఎండ్ ఆఫ్ ద డే లో ఈ ఐపీఓ క్లోజ్ అయింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు క్యూఐపీ ద్వారా 1000 crores మనీని రైజ్ చేయబోతున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ వీళ్ళు గూగుల్ క్లౌడ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని కుదుర్చుకొని క్లౌడ్ బిజినెస్ ఒక అడాప్షన్ ని అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సొల్యూషన్స్ ని పెనెట్రేట్ చేస్తారనేలా ఫర్దర్ గా బిజినెస్ ని పెంచుతారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మోర్ దాన్ 300 ఎంప్లాయీస్ బోత్ గూగుల్ క్లౌడ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ట్రైన్ అవుతారనేలా, ఎయిర్టెల్ ఒక ఎంప్లాయీస్ ట్రైన్ అవుతారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జిఎం బ్రీవరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 27th మేన బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ ని డిక్లేర్ చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఐసిఐసిఐ బ్యాంక్ లో మర్జర్ అవుతూ స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అయ్యే ప్రాసెస్ ని మైనారిటీ షేర్ హోల్డర్స్ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు కదా. దీని రిలేటెడ్ గా ఎన్సిఎల్టీ లో హియరింగ్ జరిగింది అండ్ ఆ జరిగిన హియరింగ్ లో ఎన్సిఎల్టీ వాళ్ళు షేర్ హోల్డర్స్ తో మీకు అసలు ఏం కావాలి, మీరు టైం తీసుకొని మీకు ఎలాంటి రిలీఫ్ కావాలనుకుంటున్నారనే ఫర్దర్ సబ్మిషన్స్ ని టైం తీసుకొని చేయండి. నెక్స్ట్ హియరింగ్ ని జూలై 3rd కి వాయిదా వేస్తున్నామని ఎన్సిఎల్టీ వాళ్ళు ప్రొసీడింగ్స్ ని జూలై 3rd కి వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ వాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి రిపీట్ ఆర్డర్ ప్రీవియస్ గా ఉన్న క్లయింట్ దగ్గర నుంచి ఇంకొక రిపీట్ ఆర్డర్ వర్త్ ఆఫ్ $49 million ఫ్రమ్ కాఠ్మండు వాళ్ళ దగ్గర నుంచి లభిస్తూ ఉండడం అండ్ దీనికి ఫండింగ్ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చేస్తుందని స్టేట్మెంట్స్ వీళ్ళ ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు 3 వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని నేపాల్ లో నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఐషర్ మోటార్స్ నెంబర్స్. ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అన్ని గ్రో అయినట్లు కనిపిస్తాయి. రెవెన్యూస్, మార్జిన్, నెట్ ప్రాఫిట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలా ఉంది అనేది ప్రస్తుతం వస్తున్న నెంబర్స్ ని కంపేర్ చేస్తే మీకు స్క్రీన్ పైన అర్థమవుతుంది. రెవెన్యూస్ స్ట్రాంగ్ గా వచ్చాయి, మార్జిన్స్ మల్టీ ఇయర్ హైలో వచ్చాయి. మీరు గమనిస్తే ఒక 4-5 quarters బ్యాక్ ఆల్మోస్ట్ 25% దగ్గరగా మార్జిన్స్ ఉండేవి. ఇంకా చెప్పాలంటే 24.5 అరౌండ్ ఉండేవి. అక్కడి నుంచి 27.6% అరౌండ్ కి వీళ్ళు మార్జిన్స్ ని గ్రో చేసుకోగలుగుతుండడం స్ట్రాంగ్ గా చూడాలి. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కూడా 2-wheeler సేల్స్ పెరుగుతాయని, రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసినట్లు అండ్ రా మెటీరియల్ కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి స్టేబుల్ గా ఉంది కాబట్టి మార్జిన్
మార్జిన్ రిలేటెడ్ గా హెడ్ విండ్స్ కూడా వీళ్ళ నెగటివ్స్ కూడా తగ్గుతాయని, స్ట్రాంగ్ గ్రోత్ విత్ రెస్పెక్ట్ టు మార్జిన్ కూడా ఉంటుందనేలా పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. ఓవరాల్ నెంబర్స్ పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ ఐషర్ మోటార్స్ వాళ్ళు నెంబర్స్ తో పాటు 51 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వరుణ్ బీవరేజెస్, వాట్ ఆర్ స్ట్రాంగ్ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్. ఇది యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయాల్సిన నెంబర్స్. అలా చూస్తున్నా రెవెన్యూస్ లో స్ట్రాంగ్ గ్రోత్, మార్జిన్స్ లో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్, ఆల్మోస్ట్ 300 బేసిస్ పాయింట్స్ దగ్గరగా మార్జిన్స్ పెరుగుతూ ప్రాఫిటబిలిటీ కూడా 25% దగ్గరగా గ్రోత్ చేయగలిగారు. అవుట్ అండ్ అవుట్ నెంబర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ బట్ స్టిల్ స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత నిన్న సండే వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇలా నెంబర్స్ ని గమనించండి. లాస్ట్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తుంటే సిగ్నిఫికెంట్ గ్రోత్. అండ్ అదే కాదు వీళ్ళ ఆర్డర్ బుక్ 11,872 crore అని వీళ్ళు డిక్లేర్ చేస్తూ ఉండడం. ప్రెసెంట్ వస్తున్న క్వార్టర్లీ నెంబర్ స్ట్రాంగ్ గా ఉండడమే కాదు, స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఉన్న నెలకు కూడా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవుతూ ఉండడం. ఆఫ్టర్ ఈ నెంబర్ స్టాక్ ఇంతలా గెయిన్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 15.5 రూపీ 50 పైస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా BEML వాళ్ళు డిక్లేర్ చేశారు. నెక్స్ట్ జొమాటో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ నెంబర్స్ బాగున్నాయి. ఇలా ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు. వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిటబుల్ గా మారారు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. అలా కంపేర్ చేస్తున్నా వీళ్ళ ప్రాఫిటబిలిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అసలు ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయడానికి ఏముండదు, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళ ప్రాఫిటబిలిటీలో కనిపించింది. బట్ ఈ టెక్ బేస్డ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ కి రెవెన్యూస్ ప్రాఫిటబిలిటీ కాదు, యూజువల్ గా మనం చూసేది రెవెన్యూ గ్రోత్. ఇంతలా రెవెన్యూ గ్రో అయిందని స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఉంది. అండ్ దాంతో పాటు గ్రాస్ ఆర్డర్ వాల్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 51% పెరిగింది. సేల్స్ మిక్స్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ నుంచి 53%, బ్లింకిట్ నుంచి 25% అండ్ B2B బిజినెస్ నుంచి 20% దగ్గరగా బిజినెస్ రేషియో ఉందంటున్నారు. అండ్ బ్లింకిట్ స్టోర్స్ మల్టీ ఫోల్డ్ గా గ్రో అవుతున్నాయని, ప్రెసెంట్ అయితే 526 స్టోర్స్ దగ్గరగా ఉన్నాయని బ్లింకిట్ స్టోర్స్. బట్ అది FY25 నాటికి 1000 కి తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు అప్డేట్స్ చేస్తూ గుడ్ నెంబర్స్ అయితే జొమాటో వాళ్ళు డెలివర్ చేయడం జరిగింది. బట్ అండ్ వాల్యుయేషన్ సైడ్ స్టాక్ ఎక్స్పెన్సివ్ గా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బట్ గ్రోత్ ఉంటున్న కంపెనీస్ కి ఎక్స్పెన్సివ్ ఉంటున్న ఫ్యూచర్ లో వాల్యుయేషన్స్ అడ్జస్ట్ అవుతాయి. బట్ అలాంటి గ్రోత్ కూడా ఇది చూపిస్తూ రావాలి. రెవెన్యూలో ఎక్కడైనా కన్సాలిడేషన్ కనిపిస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గ్రోత్ గాని రెవెన్యూలో లేకపోయినా గ్రాస్ ఆర్డర్ వాల్యూలో ఎక్కడైనా స్లో డౌన్ మనకు కనిపిస్తున్నా వీళ్ళ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనకి స్టాక్ ప్రైస్ లో నెగిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూలాండ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాకొచ్చాయి. స్టాక్ ఇవాళ ఇంతలా పడింది కదా, రీజన్స్ మీకు క్లియర్ గా స్క్రీన్ పైన కనిపించేస్తుంది. రెవెన్యూలో డ్రాప్, మార్జిన్స్ లో డ్రాప్, నెట్ ప్రాఫిట్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ మనకు కనిపిస్తుంది. యూజువల్ గా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కంపెనీస్ లో బీట్ ఆన్ కెమికల్ కానీ ఫార్మా కానీ ఇలాంటి వీక్ నెంబర్స్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్ మనకి లేదు. ఏదర్ అది రెవెన్యూస్ లో బెటర్ గా ఉన్న, మార్జిన్స్ లో మిస్ చేసి ప్రాఫిటబిలిటీ అయినా మిస్ అయ్యేది, కానీ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ మనకి మిస్ అవుతూ రావడం స్టాక్ ఇవాళ ఇంతలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఫ్రెండ్స్ పిరమల్ ఫార్మా స్టాక్ ఇవాళ పెద్దగా పెరగలేదు, కానీ నెంబర్స్ చాలా బాగున్నాయి. రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి, మార్జిన్స్ మల్టీ ఇయర్ హైలో వచ్చాయి. అండ్ వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ లో కూడా CDMO బిజినెస్ కానీ, కాంప్లెక్స్ జెనరిక్స్ కానీ, ఇండియన్ హెల్త్ కన్స్యూమర్ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేయగలిగారు. అండ్ ఈవెన్ వీళ్ళు డెట్ టు ఈక్విటీ కూడా ఇయర్ స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 5.6 టైమ్స్ ఉండేది, ఇప్పుడు 2.9 టైమ్స్ కి తీసుకొచ్చారు. ఇయర్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ FY24 స్టార్టింగ్ లో 5.6 ఉండేది, ఇప్పుడు 2.9 టైమ్స్ కి తీసుకొచ్చారు. ఓవరాల్ నంబర్స్ పిరమల్ ఫార్మా స్టాక్ పెద్దగా పెరగకపోయినా చాలా బాగున్నాయన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. వేరే సైర్మా SGS టెక్నాలజీ నెంబర్స్ ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసే నెంబర్స్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. బట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చాలా ఎక్కువగా గ్రో అవడం కారణంగా మార్జిన్స్ లో ఫాల్, అది ప్రాఫిటబిలిటీలో ఇంపాక్ట్ చేస్తూ ఉంది. సో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయినా మార్జిన్స్ ఇంపాక్ట్, ప్రాఫిటబిలిటీ కూడా బాటమ్ లైన్ కూడా డౌన్ అవుతుండడం స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. నెక్స్ట్ ఆమీ ఆర్గానిక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తూ వస్తున్నా కెమికల్ కంపెనీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. సిమిలర్ సినారియోనే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఆమీ ఆర్గానిక్ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది, విచ్ ఇస్ పాజిటివ్. అండ్ ఈ నెంబర్స్ తో పాటు 3 రూపీస్ డివిడెండ్ వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ రెండిట్లోనూ కామన్ గా కనిపించేది వీళ్ళ స్లిప్పేజెస్ పెరగడం. దీని కారణంగానే స్టాక్స్ ఇవాళ ఫాల్ అయ్యాయి. బట్ మేనేజ్మెంట్, ఈ ఇద్దరు మేనేజ్మెంట్స్ కూడా ఒకరు కాదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ బ్యాంక్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే కామెంటరీ చేశారు. ఈ స్లిప్పేజెస్ వస్తూ ఉండడానికి ప్రధాన కారణం అగ్రి అలాగే MSME లోన్స్ అని ఆల్మోస్ట్ 50% దగ్గరగా స్లిప్పేజెస్ అక్కడి నుంచే వస్తున్నాయని. నెక్స్ట్ క్వార్టర్ లో అంటే Q1 FY25 లో ఆ స్లిప్పేజెస్ ని రికవర్ చేసుకుంటూ ఇప్పుడు వస్తున్న స్లిప్పేజెస్ కంటే తక్కువ స్లిప్పేజెస్
స్లిపేజెస్ అండ్ గ్రోత్ సైడ్ ఈ ఉంటున్న స్లిపేజెస్ ని కూడా వీళ్ళ గ్రోత్ టర్న్ చేసుకుంటూ వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వీళ్ళ స్లిపేజ్ రేషియోని FY25 పరంగా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో 1.2 గా ఇస్తూ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ టార్గెట్ ని 4% గా యాక్చువల్లీ పాజిటివ్ ఈ స్టేట్మెంట్స్ అని ఈ ఇద్దరు మేనేజ్మెంట్స్ అయితే ఒకే సిమిలర్ కామెంట్స్ చేశారు. బట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అయితే దాన్ని రియాక్ట్ అయ్యి పాజిటివ్ గా వెళ్ళింది, కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ మాత్రం ఇవాళ రికవర్ కాలేదు. సేమ్ ప్రాబ్లమ్స్ రెండు బ్యాంక్స్ పరంగా. ఇన్ఫాక్ట్ ఓవరాల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కొంత స్లో డౌన్ అయితే విత్ రెస్పెక్ట్ టు డిపాజిట్స్ అండ్ లోన్ అడ్వాన్సెస్ గ్రోత్ మనకి రీసెంట్ టైమ్స్ లో కంపేర్డ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్ కొంత వీక్ అవుతూ ఉంది. ఓవరాల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్లో డౌన్ అవుతున్నాయని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. బట్ SBI వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ SBI రెస్ట్ ఆఫ్ ద PSU బ్యాంక్స్ లో అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే రీసెంట్ టైమ్స్ లో కనిపించలేదు. పర్టికులర్ గా క్రెడిట్ కాస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది. మేబీ SBI రిలేటెడ్ గా స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెసెన్స్ ఉంటూ ఉండడం, లో కాస్ట్ డిపాజిట్ మొమెంటం స్ట్రాంగ్ గా అండ్ కాసా కూడా స్ట్రాంగ్ గా ఉంటుండడం వాళ్ళ క్రెడిట్ కాస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుందేమో. కానీ ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే డిపాజిట్స్ పరంగాను లోన్ గ్రోత్ పరంగాను పర్టికులర్ గా బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ అయితే స్లిపేజెస్ అండ్ క్రెడిట్ కాస్ట్ పరంగా కూడా సఫర్ అయితే అవుతున్నాయి. బట్ కామెంటరీ అయితే పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో రికవర్ అవుతామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ ఆల్మోస్ట్ 155 నుంచి కూడా సపోర్ట్ తీసుకునే లెవెల్ 22,076 అది బ్రేక్ అయితే ర్యాలీ అవుతూ వస్తున్న ఫస్ట్ పుల్ బ్యాక్ లో సపోర్ట్ తీసుకునే లెవెల్ 21,960 to 930 ఆ 30 పాయింట్ జోన్ అండ్ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు 22,190 అబౌవ్ 22,240. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇది కొంత జాగ్రత్తగా గమనించండి. 70 పాయింట్ రేంజ్ ఇది కానీ బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ 48,020 ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ వస్తుంటే 48,200 అబౌవ్ 48,470. బట్ వీక్నెస్ వస్తూ డౌన్ సైడ్ కి బ్రేక్ అయితే 47,630 బ్రేక్ అయితే 47,440. కరెంట్లీ నేను మార్కెట్ ని ఒక డైరెక్షనల్ వ్యూ తో చూడట్లేదు. 21,700 to 22,300 ఈ 600 పాయింట్ రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏ జోన్ అయినా బ్రేక్ అయ్యి అబోవ్ కానీ క్లోజ్ అవుతున్నట్టు నాకు ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ 30 మినిట్స్ లో తెలుస్తుంటే దెన్ ఈ రేంజ్ బౌండ్ యాక్టివిటీ నుంచి బయటకు వచ్చి అదే డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షనల్ వ్యూ ని మార్కెట్ రిలేటెడ్ గా క్యారీ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.